ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి నా యొక్క పిలుపుని మన్నించి మరి పెద్దవారు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ నా యొక్క కృపను వచ్చి నన్ను ఈరోజు జ్ఞాపకం చేసుకుని నన్ను గురించి ప్రార్థన చేస్తున్నారంటే మీ మనసుల్లో కూడా నేను ఉన్నట్టేనని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు మీకు అంత గొప్ప హృదయాన్ని నా కొరకు ఇచ్చినాడని ఆశపడుతున్నాను. మరి 4 మాటలు చెప్పి అన్న 2 నిమిషాలు టైం ఇచ్చాడు, కానీ ఒక 5 నిమిషాలు ఇచ్చింటే బాగుంటుందేమో నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా మన మధ్యకు మీకు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే దేవుని పంపిన సైనికుడు. ఎట్లా మిలిటరీకి కొంతమంది కమాండర్లు ఉంటారు. సైనికులు ఎంతమంది ఉన్నా కమాండర్ లేకుండా సైన్యం పనిచేయదు. అట్లా మనకు దేవుడు దైవ జనుడు పంపించినాడు మనకు కమాండర్గా. మన కమాండర్ను మనం పాటిస్తే ఆయన చెప్పిని ఒక దారిలో మనం వెళితే మన దేశాన్ని కూడా దోసుకోలేడు. కమాండరు తప్పు దారి నడిపిస్తే దేశాన్ని ఎప్పుడు తీసుకెళ్తారు. అది ఎటువంటి ప్రధాని అయినా ఎటువంటి ట్రంప్ అయినా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఈ 4.5 సంవత్సర కాలంలో మన మందిరానికి అది ఇంకా మనం చెప్పడానికి కూడా ఇదేం కాదు, కానీ అలాంటి చౌకునికి ఒకరోజు మేము కొన్ని విషయాలు చెప్తాను. అంటే 4.5 సంవత్సరం మునుపు మన మందిరంలో కొన్ని విషయాల వల్ల కారణాల వల్ల మేము పోయినాం తిరుపతికి. పోతే అక్కడ అప్పుడు వరకు నాకు పెద్ద అనుభవం కూడా లేదు. చెప్పాలంటే ఏదో సంఘ పెద్దలుగా ఉన్నామే కానీ అంత తెలిసిన వాడిని కాదు, అంత గొప్ప వాడిని కూడా కాదు. ఆ రోజే నాకు గుర్తింపు అనేది వచ్చింది. ఎందుకంటే తిరుపతికి పోవడంలో రావడంలో నేను ఒక మనిషిని, ఒక విశ్వాసిని అని గుర్తొచ్చింది. పోతే అన్న అక్కడికి వచ్చినాడు. ఆ రోజు అన్నని ఏదో ఉన్నట్టు ఏదో ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు మాట్లాడితే అన్న వాళ్ళ మీద తిరుగుబాటు చేసిందని చూస్తే నిజంగా కూడా ఇలాంటి షాపులు కూడా ఉంటారా? వీళ్ళ గురించి, దైవ సేవకుల గురించి అంత ఎదిరించి, పెద్దవాళ్ళని ఎదిరించి సేవ చేసే అంత సేవకులు కూడా ఉంటారా? అంటే ఈయన నిజంగా కూడా సేవకుడు కాదే. సేవకులకు లోబడి వాక్యాన్ని వినబడి వాక్యం చెప్పినట్టు నడుచుకోమని బైబిల్ చెప్తుందంటారు. మరి ఈయనేందో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి, పెద్దల గురించి. వాళ్ళకి తిరుపతి వాళ్ళు పెద్దలు కదా మనకి, వాళ్ళు ఎదిరించి మాట్లాడుతున్నట్టు ఈయన సేవకుడేనా కాదేమో అనుకుని వచ్చేసినాం. అన్నాక 2 రోజుల తర్వాత కొంచెం వినపడదు నాకు. ఎందుకంటే అన్న మనకు రాబోయే సేవకుడు ఎవరు, మనం పోయి సేవకుడు కావాలని అడిగినాము కదా తిరుపతిలో. మరి మనకు పంపబడబోయే సేవకుడు ఎవరు అని అంటే, అరే ప్రశ్న అన్న, అరే ఆ రోజు అక్కడ తిరుగుబాటు చేసినాడు కదా అరిశుల్లా, మరి తిమ్మతన పేర్లు మనకు అవసరం లేదు, పెద్దవాళ్ళు అరిశుల్లా ఆయనే వస్తానంటారు మనకి అని అన్నాడు. ఆ అబ్బాయి అయిపోయింది, అత్త మర్చిన అయిపోయింది. ఎట్లండి ఇక మన మందిరాన్ని పోమో సావుకుల్నే అట్లా తిరబడి సావుకుడు ఇక మన వాళ్ళని గౌరవిస్తాడా? మన వాళ్ళ గురించి మన సావుకుడు మందిరానికి పోతే మన వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతాడా? అయితే లేదన్నా ఇంక పెద్ద రకం కూడా నాకు అవసరం లేదా అడగండి ప్రసాదాన్ని. మనం ఇక అసలు నాకు ఇది అవసరం లేని పని మనకు వద్దనంటే చూద్దాం అనుకుంటే వచ్చినాడు అన్న. కానీ నిజంగా అన్న వచ్చిన టైంలో కూడా సుఖాన్ని అనుభవించాలి మన మందిరంలో. వెంటనే అన్న రావడం, కరోనా రావడం, తిన్నాడా తినలేదనేది కూడా. ఎందుకంటే నాలో కూడా అంత ప్రేమ లేదు కదా. ఎందుకంటే ఈయన తిరుగుబాటు చేసినప్పుడు నా మనసులో పడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనిషి ఇటు చావుకుడు వచ్చినాడు కదా. మరి కరోనాలో తిన్నాడో తినలేదని ఎవరు అడగలేదు. కానీ ఒకరోజు నేను ఫోన్ చేసిన, అన్న తిన్నా అన్న అని అన్నాడు. కానీ ఒకరోజు అన్న చెప్పిన మాటలు బట్టి బాధేసింది. అన్న కన్నీళ్ళు పెట్టినాడు. నేను వచ్చినాను, ఈ సంఘంలో పెద్దలు ఉన్నారు, సంఘిస్తుండారు, నేను తిన్నానా తినలేదని అన్నా అని ఒకరు అడగలేదన్నా, మరి మీ ఇంట్లో కూడా అట్నే పండుకుంటారన్నా అని అన్నాడు. మీరు తిన్నారని మీ బిడ్డలు అడగరా? నేను మీ బిడ్డ లాంటివాడిని కదా, నేను వచ్చి సేవ చేయడానికి కదా. నా సేవ చేసేటప్పుడు మరి నాకు మంచి చెడు చూడాల్సింది ఎవరన్నా? మీరు ఎవరైనా పట్టించుకున్నారన్నా అంటే నిజంగా కూడా బాధేసింది. నిజంగా మన బిడ్డ నిద్రపోతే లేపు అన్నం పెడతాం, అవునా కదా? అందరూ తల్లులు ఉన్నారు ఇక్కడ, లేపు అన్నం పెడతాం. మరి ఆయన గురించి ఎప్పుడు ఒకరోజు నేను వాస్తవంగా నా గురించి నేను చెప్పుకున్నాను, ఒకరి గురించి నేను చెప్పలా. నేను ఒకరోజు కూడా అన్నం గురించి ఆలోచించినాడు కాదు. ఆయన అన్నం తింటున్నాడా తినలేదని ఆలోచించాల. కానీ ఆయన పడిన బాధలు, ఆయన పడిన అన్ని విధాల, కానీ అన్ని విధాలు పడినా కూడా ఈ 4.5 సంవత్సర కాలంలో ఎవరిని ఎక్కడ మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా ఆయనకే తెలుసు. ఆయనకే ఇచ్చినాడు దేవుడు ఆ జ్ఞానాన్ని. కానీ తర్వాత మళ్ళీ మందిరం దాటుతానే అన్న ప్రైజ్ ఉంటారు. నేను ఏమనుకున్నా, అన్న అందరికంటే మనల్ని బాగా చూస్తున్నాడులే అనుకున్నా నేను నిజంగా కూడా.
కానీ ఒకరోజు నన్ను కూడా నిలబెట్టినాడు, ఇదే మరి పిల్లోడి మంది నిలబెట్టినాడు. ఎందుకంటే మార్తమ్మ చేసిన పుణ్యం, ప్లేట్లు తీసుకుంటానా అని ఇచ్చితే నిజం అడగండి, నేను తమాషగా చెప్పే మాట కదా ఇది. తీసుకున్నానంటే ఇక నేను తీసుకున్నది చెప్తాను అనుకో, మార్తమ్మ ఏముంటుంది, నేను ఇస్తున్నది లేదని చెప్తాను. నేను మార్తమ్మ దగ్గర భోజనం చేసి ఇచ్చి మళ్ళీ పోయి పెట్టమ్మా, నేను మళ్ళీ పోయి భోజనం చేసుకుని వస్తాను, పెట్టి మళ్ళీ తీసుకొచ్చినా నేను. అటువంటిప్పుడు నేను కూడా వాళ్ళతో కూడా గమ్మని కూర్చుంటే ఏమంటుంది మార్తమ్మ, అను నువ్వు కూడా భలే విశ్వాసం ఉండవా అంటదా. సరే నేను లేచి నిలబడి చేయి ఇస్తున్నా. సందా ఆపరేషన్ చేసినప్పుడు సందా చేసినప్పుడు అన్నయ్య చెప్పినా అంటే, భూషణం అన్నా నువ్వు కూడా లే సందా ఇద్దు, నువ్వు బల్ల పంచొద్దు అన్నాడు. ఆ చిన్న ప్లేట్ ఎంత పని చేసింది తెలుసా, ఎంత పని చేసింది. కానీ నేను అప్పుడు కూడా బాధపడలేదు. ఎందుకంటే అన్న ఆ విధంగా నైపుణ్యం చేస్తున్నాడు. సంఘాన్ని కానీ, ఆయన పరిచర్య కానీ, మందిరంలో ఆయన ఒక పనితీరు కానీ, మేము ఎప్పుడు మందిరంలో ఈ పని చేయాలా ఇది చేయాలని ఎప్పుడు ఆశపడలేదు. అన్నీ ఆయన చెప్పిందే చేసినాం. నా వరకు అయితే నిజంగా కూడా నేను ఆయన కాదు నేది కూడా చేయలేదు. ఈ రోజు కూడా ప్రార్థన మీరు అంగీకరిస్తే నాకు ఒక రవ టైం ఇవ్వండి చేస్తాను అనుకున్నవాడిని, కానీ నేను ప్రార్థన పెడతాను రండి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అనుసరించాలి, ఆయన అనుసరించాలి. ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు, గొర్రెల కాపురని అనుసరిస్తేనే గొర్రె, లేకపోతే అక్కడ వస్తుంది అది. కాబట్టి నిజంగా కూడా అన్నని కానీ మనం వదులుకోవడానికి నేనైతే కూడా అందరూ కూడా ఇష్టం లేదు, ఎవరికి కూడా సంఘానికి కూడా ఇష్టం లేదు. అందరూ ఎన్ని అనుకున్నా అన్న గురించి ప్రేమించేవాళ్ళు వెనక చేరి, అన్న ఎంత ప్రేమిస్తాడో అంత కూడా ప్రేమించేవాళ్ళే. కానీ అటువంటి చావుకుండా ఈరోజు ఈ 4.5 సంవత్సరం కాలం తర్వాత ఇప్పుడు ఆయన్ని వదులుకున్నానంటే మనం తప్పుగా కాదు, దేవుని ఒక ఆజ్ఞేయం అనుకున్నాను నేను. ఎందుకంటే అన్ని రకాలు ఆలోచించినాను. కానీ అన్ని విధాలు కూడా అడిగిన అడిగితే అన్న ఒక మాట అన్నాడు, ఖచ్చితంగా నేను కావాల్సింది అన్న, తిరుపతికి పోతామని కూడా చెప్పిన. అన్న మీరు ఎంతమంది పొమ్మందా మీరు చెప్పాలని అవసరం మాకు లేదన్నా, ఎంతమంది పోవాలనుకున్నది మా ఇష్టం, మా సంఘం ఇష్టం, మిమ్మల్ని గురించి వద్దని వాళ్ళు లేరు. వాళ్ళు పోతానంటే మీరు పోతే మళ్ళీ నేను మిమ్మల్ని పంపినట్టు ఉంటుంది, మీరు దయచేసి ఆ ఆలోచన రానియద్దు, నేను మిమ్మల్ని మంచి కూడా చెప్తున్నా, మీరు కూడా నా మంచి కోరాల్సిందే అని అన్నాడు. మేము మందిరంలో ఇంతకుముందు అదే మేము ఇంతకుముందు పోయినామని చెప్పినాం కదా, అప్పుడు మేము ఒక మాట కట్టుబడి తిరుపతిలో ఒప్పుకున్నాం. ఇంకా మీట వచ్చే చావు కోటికి ఎదురుగ్గా ఏది మేము అడ్డం మాట్లాడము, ఏది మేము చెప్పము, ఆయన చెప్పినట్టే వింటాము, ఆయన చెప్పినట్టే నడుచుకుంటామని ఆ విధంగానే ఫాలో అయినా. అట్నే జరిగింది. కానీ జరిగినందుకు నిజంగా కూడా అన్ని చెట్టు నాటినాడు, ఎగులు పెట్టింది, పొలాల్లో వచ్చేటప్పుడు చెట్టుని ఇవి చేసినట్టు ఈ పరిస్థితి నిజంగా కూడా. కాబట్టి అన్న ఇక్కడ మనం చెప్పలేము. మాకు ఇంకా రాబోయే చావుకులు ఎట్లుంటారో మనకైతే తెలియదు. మనం ఆయన తక్కువ అనుకోబడలేదు, ఎక్కువ కూడా అనుకోబడలేదు. కానీ ఇందులో ఎవరు అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. ఆ విధంగా ఆయన ఉండి ఆ విధంగా మేముంటే తప్పు మా వైపు ఉంటుందని నా వైపు ఉంటుందని ఆలోచిస్తారే కానీ చావుకున్న వైపు ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఒక అభిషేకం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు సంఘానికి వస్తారు, సంఘంలో ఒక కాపరిగా పనిచేస్తారు. కానీ లోపాలు అనేది ఉంటే నాలో ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడూ ఉండదు. వాళ్ళు కసరచ్చు, తిట్టచ్చు, కానీ అన్న మాట అన్నాడు నిలుచుకున్నాడు అనే సంగతి నేను బాధపడాలి. అడగండి ఎదురుకని కూడా, అన్న మీరు మంచి పని చేశారన్నా, నిజంగా కూడా నేను మీ మాట వినకుండా నేను మీతో బల్ల పంచున్నా, మీతో నేను వచ్చి మీరు చెప్పున్నా కూడా నేను కూడా దొంగనే, కానీ నాకు అది వద్దునా, నాకు యథార్థంగా ఉండడమే మంచిది అనుకున్నాను. కానీ నిజం కూడా చెప్పాలంటే ఇలాంటి చావుకుడిని మన రాష్ట్రాలలో నేను మొదటిసారి చూసింది ఈయనే. మీరు మనోళ్ళు పెద్దోళ్ళు కూడా ఉన్నారు, నాకంటే చిన్నోళ్ళు ఎవరు లేరు ఇక్కడ, నాకంటే పెద్దోళ్ళే. కానీ వాళ్ళల్లో నేను ఒకడిని, పెద్దోళ్ళల్లో చిన్నోడిని ఒకడిని. అంతేగాని నేను వాళ్ళకి మించినోడు కాదు, వాళ్ళకంటే జ్ఞానవంతుని కాదు, వాళ్ళకంటే స్వతపరిని కాదు, వాళ్ళకంటే ఏం చెప్తాను గొప్పవాడిని అయితే కాదు. కానీ నేను ఒకటి నేర్చుకున్న అన్న దగ్గర తగ్గింపు బతకడం, చావుకుని ఎదురు తిరగకుండా మాట్లాడడం, చావుకుడు చెప్పినట్టుగా వినడం, ఈ నేర్చుకున్నాను. నేను బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయినా, ఎందుకంటే నేను పెద్ద చదవని కాదు కదా. నేను చదవని అయితే అన్న చెప్పినట్టు కూడా నేను వింటాను, చదువుతాను, చూస్తాను. బైబిల్ చేతిలో పెట్టుకుని పోతా, నేను కూడా ఏదో పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ మరి పోతా అక్కడికి, దాన్ని పెట్టుకుని మరి ఇంటికి వస్తా, అక్కడ చెప్పినట్టు వింటా, కొంచెం నిద్రపోతా. నన్ను కూడా తిట్టేవాడు అక్కడ కూర్చొని వచ్చి వదులుకొని నోరు చేసుకుని నిద్రపోతావే, నువ్వేం వింటున్నావు అని అంటారు. కానీ అంటే కూడా దానికి కూడా నేను బాధపడినాను. ఎందుకంటే నిద్రపోవడం అందుకు నిద్రపోతాను.
నేను నిద్రపోతాను అతను వాళ్ళు నిద్రపోతాను అడగలేదు అన్న నేను నాకు అవసరం లేదు నేను నా తప్పును చూపిస్తున్నాను నేను ఇంకో తప్పు చూపిస్తున్నాను నేను ఎవరు అన్నాం కాబట్టి ఇలాంటి చావుడు దొరికిందని సంతోషపడినాం కానీ ఈరోజు 4.5 సంవత్సరం తర్వాత దుఃఖపడడం ఇదే మొదటిసారి చావుకుల విషయంలో. కానీ అన్న మళ్ళీ దేవుడు మంచి కృప చూపిస్తే దేవుడు మా మీద మంచి మనసు ఉంటే నిజంగా ఉంటా నేను దేవుడు కోరుకుంది అదే పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు అన్నాడు అన్నమాట, ఇంకొకసారి జన్మం అనేది ఉంటే నీ తల్లి నీ కడుపులోనే పడతానమ్మా నీకే పడతాను తల్లి అని. అట్లు శావ విషయంలో దైవికమైన విషయంలో ఇంకొకసారి శావకుడు మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాడు అనేది వింటే ఎప్పుడెప్పుడు వింటామనేది కూడా నా ఆశ. ఎందుకంటే మనిషి బతకడము గొప్ప విషయం కాదు, బతకొచ్చు. సంగటి తింటాడు, అంబలు తింటాడు, ఆకు అంబలు ఫస్ట్ రోడ్డు మీద పిచ్చర్ కూడా బతుకుతాడు. కానీ అట్ట కాదు, భూషణంగా బతకాలి, వాడి ఇల్లు కాపాడుకోవాలి. చావుకుడుగానే బతకాలి, చావుకుడు రోడ్డు మీద కాటలే వాళ్ళకి బతకూడదు. అట్లా భూషణం ఇంకో విధంగా బతకూడదు. అంటే వాళ్ళు పిచ్చేసినట్టు కదా నేను చెప్పేది. మనిషిగానే బతకాలి, బైబిల్లో ఉన్నది గ్రహించి బతకాలి, చావుకుడికి లోబడి బతకాలి, సంఘానికి లోబడి బతకాలి. అప్పుడుదా సంఘం కానీ అభివృద్ధి అవుతుంది. కానీ దాన్ని నీరు కట్టి దాన్ని ఖండించింది మహానుభావుడు. కానీ ఆయన నిజంగా కూడా మమ్మల్ని ఇంటికి వెళ్తున్నాడంటే మనం ఏం చెప్పుకోవాలో నిజంగా కూడా నాకు అర్థం కాని విషయము. అన్న ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అనుకుంటాడు నా మీద కనుక కానీ. అయితే నేను అన్న మాట్లాడుతున్నాడంటే నేను గమనైపోతాను. మనోళ్ళు అంటుంటారు, ఇది నడుతుంటే కూడా కసప్తాడు, మీకు రోషం ఉందా అంటాడు. మీ వాళ్ళు రెడ్డి వాళ్ళు అయితే ఒక దగ్గర కట్టుకుని వెళ్ళిపోతారు, మీరు ఇంకో దగ్గర పోతారంటాడు. నేను నిజంగా కూడా ఏం తప్పైనట్టు మాట్లాడుతున్నాడే వాస్తవం. అట్లా కదే ఇప్పుడు అడిగేది వాస్తవం కాదా? ఏమ్మా వాస్తవమే కదా, పేరు పెట్టి చెప్తాడు. రెడ్డి వాళ్ళు ఇంకెవరు మనవాళ్ళే కదా, ఇంకెవరు ఎవరు ఉండరు ఇక్కడ. రెడ్డి వాళ్ళు ఏదైనా అయితే అట్నే కట్టకట్టుకు దిగేస్తారు, కొడితే చాలంటాడు. ఏం మాట్లాడతారే వాళ్ళేనా? వాళ్ళలో కూడా నేను కూడా ఇప్పుడు వాళ్ళు 10 మంది. ఇప్పుడు రెడ్డి వాళ్ళు అనేవాడు 10 మంది. 10 మందిలో నేను ఒక్కనే వాస్తవంలో కూడా నేను ఒక్కనే. కాబట్టి 10 మందిని అడిగినప్పుడు నన్ను ఒక్కడిని అడగడా? తప్పు చేస్తాను కదా. 10 మందిని చూస్తే భయం లేనప్పుడు నన్ను ఒక్కని చూస్తే భయం ఆయనకేం భయం లే. కానీ యథార్థంగా ఏ విషయంలో కూడా యథార్థంగా సేవ చేసినాడు, యథార్థంగా ఉన్నాడు, యథార్థంగానే పోతున్నాడు. కానీ ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే, సాక్ష్యం చెప్పాలంటే కూడా అన్న నాకు 2 నిమిషాలే టైం ఇచ్చినాడు. కానీ మీరు కూడా భోజనానికి అందరూ కూడా టైం అయింది, మీరందరూ భోజనం చేయండి. మీరు ఇంతమంది నా కోసం వచ్చినందుకు అందరూ కూడా నేను రుణపడి ఉంటాను. మరి మీరందరూ ఈ ప్రార్థనలో నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి పాటించండి. మరి ముఖ్యంగా మన డేవిడ్ అన్న గారు, మరి అన్న బ్రదర్ పేరు నాకు తెలియదు, నేను పేరు చెప్పకూడదు కూడా. చావుకుడు కూడా ఆయన పాస్టర్ గారు కూడా నా గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. నేను అంతకంటే మిమ్మల్ని నేను కోరలేదు. మీరందరూ నన్ను క్షమించి నా కోసం నా ఇంటి దగ్గరకు వచ్చినందుకు కూడా నేను ఉన్నంత వరకు మీకు రోడ్డు ఉంటాను. ముఖ్యంగా మరి అన్న వెళ్తున్నాడని చెప్పడానికి కూడా నాకు రావటం లేదు. వెళ్తున్నాడు అనేది మాత్రం నా మనసులో లేదు, ఉన్నాడని అనుకుంటున్నాను. మరి ఆయన సోమవారం వెళ్తున్నాను అన్నాడు. నేను ఎప్పుడన్నా అన్న సోమవారం వెళితే నేను నిజంగా కూడా ఆయన్ని నాకు ఎప్పుడు టైం ఇస్తాను అడిగిన. నేను రోజు పెట్టుకుంటాను నా ఇంటికి రండి పిల్లలు, బేస్తవారం అయినా బుధవారం అయినా అన్న ఈ 2 రోజుల్లో మీకు అవకాశం ఉంటే మా ఇంటికి రండి అంటే ఈరోజు ఇంకొక రోజు రాదు. ఈరోజు బుధవారం కదా, రేపు నెల 12వ తారీఖు వస్తుందేమో, కానీ ఈ రోజు రాదు, గడిచిపోయిన రోజు రాదు. అది మంచి కావచ్చు చెడు కావచ్చు. ఏ రోజు ఏడ్చేది రేపు నవ్వచ్చు, ఈరోజు నవ్వేది రేపు ఏడవచ్చు. అంతేకాని రోజు ఉండేదానికి వాల్యూ ఇవ్వాలి. చావుకుడు అనేవాడికి వాల్యూ ఇవ్వాలి. చావుకుడు లేకపోతే అసలు మన విశ్వాసమే కాదు. ఎప్పుడు కొన్ని యూట్యూబ్లో వస్తుంటాయి, నేను అప్పుడు చూస్తుంటాను.
మనం సేవకునే ప్రేమించకపోతే సంఘాన్ని ప్రేమిస్తాం? మన తండ్రికి మనం భయపడకపోతే ఇతరుల గట్ట మనం భయపడతాం. కాబట్టి మొట్టమొదట దీనికి అన్నిటికీ కారణమైన మహానుభావుడు. ఎందుకంటే కొన్ని మాటలు, ఆయన చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి, తప్పుగా అనుకోకూడదు. కానీ ఆయన 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 గద్దింపులో ప్రేమ ఉందని పూర్తిగా తెలుసుకున్నాడు. ఆయన మహమ్మద్ పడడు, భూషణం కదా, రాజే కదా, దేవరత్నం కదా అనుకోడు. ఎవరైతే ఆయనకేమే దేవుడికి భయమా? దేవుడికి భయం లేదు. దేవుడు కొట్టేది, తిట్టేది దేనికోసం? ఆయన దోవలు నడవాలని, ఆయన కాడెత్తి మోయాలని, ఆయన వైపు చూడాలని ఆయన గద్దించేది. అంతేగాని ఆయన ధనవంతులకి, డబ్బున్న వాళ్ళకి, కోటీశ్వరులకి, ముఖ్యమంత్రుల కోసం రాలే. ఆయన వచ్చింది ఎవరి కోసం వచ్చినాడు? దళితుల కోసం వచ్చినాడు. అది మనం గ్రహించాలి. మన మునసాలను కూడా అంటుంటాడు ఈ మాట, అంటే వాస్తవం. ఎందుకంటే ఒక వాక్యం చదివే వాళ్ళు కావచ్చు, ఒక బోధించే వాళ్ళు కావచ్చు, అన్నీ తెలుసుకునే మాట్లాడతాం. మనం తెలియకుండా మాట్లాడతాం. కాబట్టి మీరందరూ నన్ను అర్థం చేసుకుని వచ్చిన మరి సంతోషపడుతున్నాను. మరి అన్న సోమవారం పోరాడే ఒక విషయంలో మాత్రం నేను బాధపడుతున్నాను. సోమవారం వెళ్తానంటే నేను బాధపడ్డాను. నేను సంతోషంగా పెట్టుకోవాలనే ఉద్దేశం కాదు ఇది. సంతోషంగా మా ఇంట్లో ఫంక్షన్ చేయాలనే ఉద్దేశం కాదు. అన్నయ్య వెళ్తున్నాడు, సంతోషం అనేది కాదు. అన్న వెళ్తున్నాడని బాధతో పెట్టుకున్నాం మీటింగ్. ఇంకా అన్నం ఒకసారి మనతో ఉంటాడో ఉండడం. ఒకవేళ అన్న ఉండొచ్చు, నేను లేకపోవాలి. కానీ ఈ దినం అనేది గుర్తు ఎప్పటికీ ఉంటుంది, నేను లేకపోయినా. కాబట్టి మీరందరూ సంతోషం. మరి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళకూడదు. మొత్తానికి ఇక్కడ ఫోన్ చేసి మరి మీ ఆశీర్వాదం నాకు వచ్చేటట్లుగా మీరు మంచి మనసుతో ఇక్కడ నుంచి కదలాలని కూడా మరి అన్నతో కానీ మరి బ్రదర్